హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఈరోజు ఎట్లా జరుగుతుందంటే ఒక ద్రోహి గురించి మాట్లాడుతుంది. నమ్మక ద్రోహి. అది కూడా ఎట్లుంటాడు వాడు? మన దగ్గరనే ఉంటాడు, మన చుట్టూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా మన దగ్గరకు ఒక మంచి స్మైలింగ్ ఫేస్ తోడు, అన్న నమస్తే బాగున్నావా అనుకుంటే ఒక మంచి స్మైలింగ్ ఫేస్ తోడు వస్తాడు. వాడు నిజంగా మనోడే కావచ్చు అని మనం ఫీల్ అయిపోయి వాడికి దగ్గర తీసుకొని మనకు వీడు కొన్ని సలహాలు సూచనలు కూడా చేస్తున్నాడు కదా, మన గురించి బాగానే ఆలోచిస్తున్నాడు అని ఒక ఉద్దేశంలో వానికి మనం అన్నీ చెప్తాం. మెల్లమెల్లిగా వాడు ఆ రకంగా నటన మన దగ్గర ప్రదర్శిస్తాడు. మనకు తెలియదు వాడు మన దగ్గర నటనకు వచ్చిండు, మనల్ని ముంచి మనల్ని కింద పడేసిపోతాడు అని చెప్పి మనకు తెలియదు అప్పటి వరకు కూడా. కాకపోతే వాడిని నమ్ముతాం, వాడికి మన విషయాలన్నీ క్లియర్గా చెప్పుకుంటాం, మన బాధ చెప్తాం, మన సంతోషం గురించి చెప్తాం, మన బిజినెస్లో కావచ్చు, ఇంకా పర్సనల్ మ్యాటర్ అన్ని కూడా షేర్ చేస్తాం. వీడు ఏం చేస్తాడంటే ఎప్పుడు దొరుకుతాడా, వీడిని ఎప్పుడు అవుతుందామా అని చెప్పి ఆలోచించి మన వెనకాలనే గోతులు తవ్వకుండా ఉంటాడు. కానీ ఈ గోతులు తవ్వే విషయం, మన వెనకాల తవ్వే విషయం మనకు తెలియదు. సమయం రాగానే వాడు మన శత్రుతో మిత్రుడు అయిపోయి వానికి వెళ్ళిపోయి ఉండలేని అన్నీ మన గురించి అక్కడ చెప్పేస్తాడు. అప్పటికే మన కాలం అయిపోతుంది. ఎందుకంటే వాడిని కనిపెట్టడం మనతోని కాదు. అంటారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. అట్లనే వాడు మన చుట్టూ నవ్వుకుంటూ ఉంటాడు. వాడి యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాడి మీద మనకు అనుమానం రాదు. కానీ తర్వాత తెలుసుకుంటాం, రియలైజ్ అయ్యేటప్పటికీ మనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా జరుగుతున్నాయి. మనోడే కదా అని చేరదీస్తాం, ఆపదలో ఉన్నాడని ఆదుకుంటాం, అన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు చేరదీస్తాం. లాస్ట్కి వచ్చినాక వాడు మనల్ని ఎగిరితాన్ని వెన్నుపోటు పొడిచి మన వెనకాల గోతు తీసి ఆ గోతులో మనల్ని వండబెట్టిపోయేదాకా మనకు తెలియదు. ఇటువంటి వాడు ఫ్యామిలీలో ఉండవచ్చు, స్నేహితులలో ఉండవచ్చు, తెలిసిన వాళ్ళల్లో ఉండవచ్చు. అందరూ కూడా ఇటువంటి వాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనోడే కదా అని ఎవరికి నమ్మి ఏ విషయాలు చెప్పకండి. మనోడే కదా అని చెప్పేసి మనకి ఏదో సాయం చేద్దామని అసలే చూడకండి. ఇప్పుడు ఇవాళ మన దగ్గరికి వచ్చిండు మాట్లాడుకుంటూ మన గురించి ఇంకోటికి చెప్పిండు మన నిజాలన్నీ, వాడి గురించి వాడు ఇంకోటికి చెప్పడా. వాడి బతికంతా అంతే, అక్కడ ఇక్కడ ముట్టించుకుంటూనే ఉంటాడు. వాడి లైఫ్లో ఎప్పుడు సుఖంగా ఉండడు. ఇంకోటి బాగుపడితే వాడు కళ్ళు ఓరిపోయి. అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళని మీరు ఎంత దూరం పెడితే మనకంత సేఫ్. దగ్గరికి అయితే తీయకండి ప్లీజ్. ఈ నమ్మక ద్రోహిని ఎంత దూరం దరిమి కొడితే అంత బెటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్. మళ్ళీ కలుద్దాం పటేల్ టాక్స్లో.